హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. పరమార్థ మార్గంలో పరమనాస్తికుడు. అనుదినం స్వామిని సందర్శించడానికి వచ్చే అశేష ప్రజల్లో అర్ధార్థులు ఎందరో ఉంటారు. ఒకరికి రోగనయం కావాలి, ఒకరికి దరిద్రం పోవాలి, ఒక యువతికి వివాహం కావాలి, ఒక యువకుడికి ఉద్యోగం రావాలి, ఒక తండ్రికి బిడ్డలు కలగాలి, మరొకరికి వ్యాపారం కలిసి రావాలి. ఎన్నో కోరికలు. స్వామి అనుగ్రహంతో భక్తులు కర్మ విపాకం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అయితే వీటన్నింటినీ మించినది, ఉత్తమోత్తమైనది మనిషి ప్రాకృతిని మార్చివేసిన పరమ నాస్తికుణ్ణి భగవద్భక్తునిగా చేయజాలినది స్వామి దివ్యశక్తి. అందుకే ఒక నిదర్శనం. అప్పుడు నేను భద్రాచలానికి 2 మైళ్ళ దూరాన బిల్వవనంలో నివసిస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లా పార్చూరు కాపురస్తుడు శ్రీ గండు సిద్ధయ్య అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నానని, ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవలసినదిగా మరీ కోరుతున్నానని ఉన్నది ఆ ఉత్తరంలో. సిద్ధయ్య గారు ఎవరో అంతకు పూర్వం నాకు తెలియదు. ఎందుకు నాకు ఈ సన్మానం తలపెట్టారు అని నేను ఎరుగను. అదీగాక ఆయన గారు సన్మాన సభకు నన్ను ఆహ్వానించిన నాడే భద్రాచలంలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్తల సమావేశంలో నేను పాల్గొనవలసి ఉన్నది. ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకుని పర్చూర్లో జరిగే సన్మాన సభకు రాజాలనందుకు నన్ను క్షమించండి అంటూ సిద్ధయ్య గారికి జవాబు రాశాను. అయినా ఆ గండువారు నన్ను వదలలేదు. సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేస్తున్నామని, చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేశామని, ఎలాగైనా వీలు చూసుకుని ఆ ఒక్క పూట పార్చూరులో ఉండవలసిందని, ఏ కారణం చేతైనా అది సాధ్యం కాకపోతే ఫోటో అయినా పంపించవలసిందంటూ గట్టిగా పట్టుకున్నారు గండువారు. ఆ ఉత్తరం చదువుకుని కాస్త మెత్తబడ్డాను. సిద్ధయ్య గారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు, నిజమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారని భావించి ధర్మకర్తల సభకు హాజరు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణాధికారికి లేఖ వ్రాసి పార్చూరు సభకు బయలుదేరాను. సభ నిండుగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చేసి ఉన్నారు. పండితులను సభలో సన్మానించారు. అయితే ఆంధ్రప్రభ సంపాదనా పదవి నుంచి విరమించుకొని భద్రాచలంలో సీతారాముల సేవించుకుంటూ రాజకీయాలకు, పత్రికా రంగానికి, ప్రజా జీవితానికి దూరంగా ఉన్న నన్ను ఈ సిద్ధయ్య గారు ఇంత పట్టుబట్టి పార్చూరుకి ఎందుకు రప్పించాలి? అసలు నాకు ఈ సన్మానం ఎందుకు తలపెట్టాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉన్నది. ఆ కథ శ్రీ గండు సిద్ధయ్య గారికి, ఆయన రాజకీయాలకు, ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత పరిణామాలకు సంబంధించినది. ఆ కథ: శ్రీ గండు సిద్ధయ్య గారు పార్చూరులో పేరు మోసిన కమ్యూనిస్టు. ఒక పార్చూరులోనే కాక చుట్టుప్రక్కల ఆ ప్రాంతాల్లో అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది. భయమో భక్తో ఆ రోజుల్లో సిద్ధయ్య గారి మాట పార్టీలో, ప్రజల్లో బాగా చలామణి అవుతూ ఉండేది. ఒకనాడు సిద్ధయ్య గారు హోటల్లో కూర్చుని కాఫీ సేవిస్తూ ప్రభ ఆదివారం పత్రిక చూస్తున్నారు. అందులో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఫోటో ఆయన కంటబడింది. ఏ వేళ విశేషమో ఆ బొమ్మ ఆయన్ని ఆకర్షించింది. అది మొదలు వారం ప్రభలో కంచి స్వామి బోధనలు చదవడం మొదలుపెట్టారు. నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉండే సిద్ధయ్య గారి మనసు ఏదో తెలియని శక్తి స్వామి మీదకి మళ్లించింది. ఆదివారం ఆంధ్రప్రభ రావటం ఆలస్యమైతే సిద్ధయ్య గారికి స్థిరబుద్ధి ఉండేది కాదు. రాను ఆయనలో అది వరకెన్నడూ లేని ఎవరు ఊహించని మార్పు వచ్చింది. అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు. పార్టీకి విడాకులిచ్చారు. ఆ ప్రాంతమంతటా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడులా కామకోటి పీఠానికి ప్రీశిష్యుడైనాడు. ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి ప్రీశిష్యుడైనాడు. అయితే మరి నాకు సన్మానం ఎందుకు?
నా సంపాదకత్వం క్రింద వెలువడిన ఆంధ్రప్రభలో కంచి స్వామి వారి ఫోటోలు చూసి స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితుడైనందున మార్క్సిస్ట్ రాజకీయాల నుంచి మతం వైపు మారడానికి పరోక్షంగా నేను కారకుణ్ణి కావడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పమట. అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్ధయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.